పేరు మరిచిన ఈగ కథ. ఈ పాడ్కాస్ట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా ఫాలో అవ్వండి. నాన్న కథ చెప్పవా? కథ చెప్తా. దాని పేరే పేరు మర్చిపోయిన ఈగ కథ. చాలా ఓల్డ్ కథ ఇది, నీకు ఆల్రెడీ తెలుసు అనుకుంటా. సరే, మరొక్కసారి మళ్ళీ చెప్తా. ఈ కథను రాసిన వారు డాక్టర్ ఎం హరికిషన్ గారు. ఒక ఊర్లో ఒక ఈగ ఉంది. ఈగ అంటే తెలుసు కదా, హౌస్ ఫ్లై. దానిది చూడముచ్చటైన ఇండ్లు. ఒకరోజు ఒక పండుగ వచ్చింది. పండగ రోజు ఈగ పొద్దున్నే లేచి ఇంటి ముందంతా శుభ్రంగా చేసి పేడతో అలుక్కోవడం మొదలుపెట్టింది. అట్లా అలుకుతూ అది తన పేరు మర్చిపోయింది. నా పేరు నాకు గుర్తుకు లేకుంటే ఎట్లా? ఎవరన్నా వచ్చి నీ పేరేమని అడిగితే ఏం చెప్పాలి? అయ్యో, నా మర్యాద పోతుంది కదా అనుకొని చేస్తున్న పని చేస్తున్నట్లే వదిలేసి ఒక మూల కూర్చొని తెగ ఆలోచించింది. కానీ ఎంత ఆలోచించినా పాపం దాని పేరు గుర్తుకు రాలేదు. దాంతో ఎవరినన్నా అడిగి కనుక్కుందామని ఎగురుకుంటూ పోలుతూ ఉంటే దానికి ఒక చోట ఒక పెదరాశి పెద్దమ్మ కనిపించింది. వెంటనే అది పెదరాశి పెద్దమ్మ దగ్గరికి పోయి, ఓ పెదరాశి పెద్దమ్మ, ఓ పెదరాశి పెద్దమ్మ, నా పేరేమిటో నీకు తెలుసా అని అడిగింది. దానికి ఆమె, ఏమోనమ్మా, నాకు తెలీదు, పోయి నా కొడుకు నడుగు అనింది. సరే అని అది ఎగురుకుంటూ పెదరాశి పెద్దమ్మ కొడుకు దగ్గరికి పోయి, పెదరాశి పెద్దమ్మ కొడుక, నా పేరేమిటో నీకు తెలుసా అని అడిగింది. దానికి వాడు, ఏమోనమ్మా, నాకు తెలీదు, పోయి నా చేతిలోని గొడ్డలిని అడుగు అన్నాడు. దాంతో అది గొడ్డలి దగ్గరికి పోయి, పేదరాశి పెద్దమ్మ కొడుక, కొడుకు చేతిలోని గొడ్డలి, నా పేరేమిటో నీకు తెలుసా అని అడిగింది. దానికి ఆ గొడ్డలి, ఏమోనమ్మా, నాకు తెలీదు, నేను కొట్టిన చెట్టును అడుగు అనింది. దాంతో అది చెట్టు దగ్గరికి పోయి, పేదరాశి పెద్దమ్మ చెప్పు, పెద్దమ్మ కొడుక, కొడుకు చేతిలోని గొడ్డలి కొట్టిన చెట్టు, నా పేరేమిటో నీకు తెలుసా అని అడిగింది. దానికి ఆ చెట్టు, ఏమోనమ్మా, నాకు తెలీదు, నా మీదున్న పక్షులను అడుగు అన్నది. దాంతో అది పక్షుల దగ్గరికి పోయి ఏం చెప్పింది, పెదరాశి పెద్దమ్మ కొడుక, కొడుకు చేతిలోని గొడ్డలి కొట్టిన చెట్టు మీదున్న పక్షులారా, నా పేరేమిటో మీకు తెలుసా అని అడిగింది. దానికి ఆ పక్షులు, ఏమోనమ్మా, మాకు తెలీదు, పోయి మేం తాగే నీళ్ళని అడుగు అన్నాయి. దాంతో ఆ ఈగ నీళ్ళ దగ్గరికి పోయి, పేదరాశి పెద్దమ్మ కొడుక, కొడుకు చేతిలోని గొడ్డలి నరికిన చెట్టు, గొడ్డలి కొట్టిన చెట్టు మీదున్న పక్షులు తాగే నీళ్ళు, నా పేరేమిటో మీకు తెలుసా అని అడిగింది. దానికి ఆ నీళ్ళు, ఏమోనమ్మా, మాకు తెలీదు, పోయి మాలోని చేపలను అడుగు అన్నాయి. దాంతో ఆ ఈగ, ఎవ్వరు చెప్పట్లేదే నా పేరు అనుకుంటూ ఆ ఈగ చేపల దగ్గరికి పోయి ఏమన్నది, పేదరాశి పెద్దమ్మ కొడుక, కొడుకు చేతిలోని గొడ్డలి కొట్టిన చెట్టు మీదున్న పక్షులు తాగే నీళ్ళలోని చేపలారా, నా పేరేమిటో మీకు తెలుసా అని అన్నది. అనగానే చేపలు కూడా, ఏమోనమ్మా, మాకు తెలీదు, పోయి మమ్మల్ని పట్టే జాలరి వాడిని అడుగు అన్నాయి. దాంతో ఆ ఈగ ఇక జాలరి దగ్గరికి పోయి ఏమన్నా చెప్పు, పెద్దరాశి పెద్దమ్మ వాళ్ళ కొడుక, పెద్దమ్మ కొడుక గొడ్డలి, కొడుకు చేతిలో ఉన్న గొడ్డలి కొట్టిన చెట్టు మీద ఉన్న పక్షులు తాగే నీళ్ళలో ఉన్న చేపలు పట్టుకునే జాలరి వాడ, నా పేరేంటో తెలుసా అని అడిగింది. జాలరి ఏమన్నాడు మరి? నాకు తెలియదు, ఏమోనమ్మా, నాకు తెలీదు, పోయి ఆ చేపల్ని తినే రాజును అడుగు అన్నాడు. దాంతో ఆ రాజు ఈగ దగ్గరికి పోయి మళ్ళీ చెప్పింది. ఏం చెప్పింది? పెద్దమ్మ కొడుక,
కొడుకు పట్టుకున్న గొడ్డలి, చేతిలోని గొడ్డలి, కొడుకు చేతిలో ఉన్న గొడ్డలి, గొడ్డలి కొట్టిన చెట్టు, చెట్టు మీద ఉన్న పక్షులు, పక్షులు తాగే నీళ్లు, నీళ్ళలో ఉన్న చేపలు, చేపలు పట్టే జాలరి, జాలరి పట్టిన చేపని తినే ఓ రాజా, నా కొడుకు నా పేరేమిటో నీకు తెలుసా అని అడిగింది. దానికి ఆ రాజు, ఏమోనమ్మా నాకు తెలీదు, పోయి నేను ఎక్కే ఆ గుర్రాన్ని అడుగు అన్నాడు. దాంతో ఆ ఈగ గుర్రం దగ్గరికి పోయి మాతో పాటు చెప్పిగా, పేదరాజు పెద్దమ్మ కొడుకు చేతిలోని గొడ్డలి కొట్టిన చెట్టు, చెట్టు మీద ఉన్న పక్షులు తాగే నీళ్లు, నీళ్ళలోని చేపలు, చేపల్ని పట్టే జాలరి పట్టిన చేపల్ని తినే రాజా, రాజు గారెక్కేటువంటి ఓ గుర్రమా, నా పేరేమిటో నువ్వైనా చెప్పమ్మా ప్లీజ్ అని అడిగింది. దానికి ఆ గుర్రం, ఏమోనమ్మా నాకు తెలీదు, నా కడుపులోని పిల్లని అడుగు అనింది. దాంతో అయ్యిగా గుర్రం కడుపులోని పిల్ల దగ్గరకు పోయి మళ్ళీ చెప్పింది, పేదరాజు పెద్దమ్మ కొడుకు చేతిలోని గొడ్డలి కొట్టిన చెట్టు, చెట్టు మీదున్న పక్షులు తాగే నీళ్ళలోని చేపల్ని పట్టే జాలరి పట్టిన చేపల్ని తినే రాజెక్కే గుర్రం కడుపులోనే ఓ పిల్ల, నా పేరేంటో చెప్పమ్మా ప్లీజ్ అని అడిగింది. అప్పుడు ఆ గుర్రం పిల్ల, నీ పేరా, అది 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 అని సకిలించింది. గుర్రం పిల్ల అని సకిలించడం వింటూనే దానికి టక్కున తన పేరు గుర్తొచ్చింది. గుర్తుకొచ్చింది, నా పేరు ఈగ కదా, అవునవును ఈగే భలే నా పేరు గుర్తుకొచ్చింది అని అరుచుకుంటూ సంబరంగా అక్కడి నుంచి ఇంటికి ఎగిరిపోయింది. ఈ కథ నేను చిన్నప్పుడు కూడా నేర్చుకున్నా. ఈ కథ నేర్చుకోవడం వల్ల బోలెడన్ని విషయాలు తెలుస్తాయి తెలుగులో. సరేనా? గుడ్ నైట్. ఓ రేయాన్షు తినేటువంటి చాక్లెట్ తీసి పడేసిన కవరు పోయి డస్ట్బిన్లో వేయిపో. Yes.